ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దేవుని మందిరంలో దేవుని యొక్క కృపను వచ్చి మనం ఈ రీతిగా సజీవులుగా ఉన్నాం. ఈ సమయం లేని వారు దేశంలో ప్రపంచంలో అనేక మంది అనేక విధాలుగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. మనం నిత్యం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. టీవీ ఆన్ చేస్తే చాలు, లేదా మనం వాట్సాప్లో కానీ వీటిలో న్యూస్ చూస్తున్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ప్రియులారా, మనము దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము చదివిన వాక్య భాగాన్ని బట్టి ఈరోజు వాక్య అంశం ఏంటి అంటే బుద్ధిమంతుడు అనే అంశం కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనస్సు అనేటటువంటి అంశం కోసం చాలా విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకేసారి కంటిన్యూగా చెప్తే మీకు కొంచెం మళ్ళా ఇబ్బంది పడతారేమో అని అప్పుడప్పుడు మళ్ళా మనస్సులోనికి వస్తారు. ఈరోజు బుద్ధి అనే అంశం గురించి మాట్లాడదాం. బుద్ధి అనేది ఈ మనస్సుకు బుద్ధికి ఇది దగ్గర సంబంధం. ఈ మనస్సు బుద్ధి అనేది ఈ రెండు దగ్గర సంబంధాన్ని కలిగినవి. మనస్సు అనేది మనలో పుట్టే ఆలోచనలు, అవి తలంపులు. అయితే ఆ తలంపులను బట్టి ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని బుద్ధి అని మనం పిలుచుకుంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను చూసి ఆ ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా అని నిర్ణయిస్తారు, ఒక మనిషి యొక్క ప్రవర్తనను బట్టి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఇక్కడ బుద్ధిమంతుని గురించి బుద్ధిహీనుని గురించి అనేక విషయాలు రాయబడుతున్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మనం బుద్ధి కలిగి జీవిస్తే బుద్ధి మనల్ని కాపాడుతుంది. బుద్ధి ఏం చేస్తుందండి? మనల్ని కాపాడుతుంది. బుద్ధి మనలను కాపాడేది. అలాగే ఈ బుద్ధి అనేటటువంటిది మనకి జీవ మార్గానికి నడిపిస్తుంది. ఈ బుద్ధి అనేది మనకి ఘనతను తీసుకొస్తుంది. ఒక మనిషిలో ఉన్న మంచి బుద్ధి అది తన యొక్క జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మలుస్తుంది. కాబట్టి మంచి బుద్ధి చెడు బుద్ధి అనేది కూడా మనము చూసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తే మొదటి అంశంలో మీకు తెలియచేయదలుచుకున్న విషయం ఏంటి అంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఓకే, చదువు. నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చాలు. మొదటి అంశం ఏంటంటే ఈ రోజున ఎలాంటి బుద్ధి కావాలి మనకి, ఎలాంటి బుద్ధి వద్దు అంటే మొదటిగా వినుబుద్ధి కావాలి. ఏ బుద్ధి కావాలంటే వినుబుద్ధి కావాలి. అంటే వినుబుద్ధి అని అంటే వినని బుద్ధి కూడా ఉంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. మనిషి యొక్క జీవితంలో వినేటటువంటి వారుగా మనం ఉండాలి. ఏది వినాలి, ఏది వినకూడదు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మనం ఏమి వినాలి, ఏమి వినకూడదు అనేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి. ప్రియులగా, ముఖ్యంగా దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలు వినాలి. దేవుని మాటలు దేవుని బిడ్డలు వినాలి. వింటే ఆశీర్వాదాలను దాచి ఉంచాడు దేవుడు. వింటే ఆశీర్వాదాలను దాచి ఉంచాడు. 7 సంఘములతో దేవుడు మాట్లాడుతూ ఆ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట
ఎవరండి? చెవి గలవాడు వినును గాక అని అన్నాడు. అంటే మనిషికి చెవులు ఉన్నాయి, కానీ ఆ మాటలు ఏం చేయట్లేదండి, వినడం లేదు. అందుకే మనము ఎప్పటి నుంచో కూడా, చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని వింటనే ఉన్నాం కదా. చాలా మంది ఈ వాక్యాలు చాలవు అని, ఏ వాక్యాలు? మనం చదివే ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాలు చాలట్లేదని, అలాగే ఆదివారం సంఘ కాపరి గారు చెప్పే వాక్యాలు చాలట్లేదని, ఇంకా ఏం చేస్తున్నారు చెప్పండి? టీవీలు పెట్టుకొని చక్కగా వినని వాక్యం అంటూ లేదు. ఎక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరు బాగా చెప్తున్నారో వినేస్తూ ఉంటాం. మంచిదే, చాలా వాక్యాలు వింటాం. నిజంగా అవన్నీ మనం లెక్క పెట్టుకుంటే వేల కొలది, నాకు తెలిసి లక్షల కొలది వెళ్ళిపోయింటది మనం పుట్టినప్పటి నుంచి. వినేయడం అయితే వినేస్తాం మనం, కానీ వినిన వాక్యాన్ని ఏం చేయాలి? పాటించాలి. లేకపోతే ఎన్ని వినినా కూడా పాటించకపోతే దాని ప్రయోజనము లేదు. అందుకనే దేవుడు మనిషికి వినుబుద్ధి కావాలి అని కోరుతున్నాడు. అందుకనే వినేటటువంటి బుద్ధి ప్రియులారా, అది విని గ్రహించి దానిని అనుసరించేటటువంటిదే వినే బుద్ధి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనించాలి, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకరోజు ఒక దైవజనుడు ఆయన దర్శనంలో చూస్తున్నాడట. ఒక వ్యక్తి ఆయన పరలోకానికి వెళ్ళాలని చూశాడట. పరలోకానికి వెళ్ళాలని చూస్తే అక్కడ పరలోకంలో గేట్ దగ్గర ఆపేశాడట. ఎందుకు అంటే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ దూతలు గేట్ దగ్గర ఆపేసి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పారట. అప్పుడు ఆ మాట విన్నటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, నేను దేవునికి 3 కానుకలు ఇస్తున్నాను, నేను భక్తి కలిగి ఉన్నాను, నేను ఎంతో శ్రద్ధగా ఉండేవాడిని, అలాంటిది ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరడానికి నేను ఎందుకు అర్హుడని కాదు అని అంటే, ఆ దేవదూత చెప్పారట, నీవు భూమి మీద ఎన్నో ప్రసంగాలు విన్నావు, కానీ ఆ మాట ఒకటి వింటున్నావు, ఒకటి విడిచిపెడుతున్నావు. ఒక చెవితో వింటున్నావు, ఒక చెవితో విడిచిపెట్టేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అంతే. మనం ఇక్కడి వరకే విని బయటికి వెళ్ళి ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తే ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. అందుకే వినేటటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే మనము ద్వితీయోపదేశ కాండములో చూడండి, ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఎలా వినాలి అమ్మ? ఎలా వినాలి? శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల. అక్కడ చూసాక 2 మాటలు మనం వింటున్నాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అంటే సరిపోయిందా? వింటే సరిపోయింది అని అనలేదు కదా. శ్రద్ధగా విని నేడు ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. అంటే ఆశీర్వాదాన్ని అక్కడ దాచి ఉంచాడు. ఆశీర్వాదం ఏంటేంటి అక్కడ అంటాడు కదా, ఈ నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, గర్భఫలము, భూఫలము, పశువుల మందరు, నీ దుబ్బిటెక్కలు, నీ మేక మందరు దీవించబడను, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా. ఈ దీవెనలన్నీ ఎవరికి వస్తాయి? ఆయన మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి నడుచుకుని. విని విడిచిపెట్టేసే వాళ్ళు కాదు ఈ దీవులు, విని వాటిని అనుసరించి నడుచుకునే వారికి ఈ దీవులు. మళ్ళీ 15వ వచనంలో చూడండి ఏం రాస్తుందో. 15వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించు
సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని యెడల. అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, మొదటి వచనములోనే ఏమన్నాడు? శ్రద్ధగా విని అనుసరించు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ శ్రద్ధగా విననందువలన అన్నాడా? ఏమిటి ఇక్కడ ఏమన్నాడు? వినని యెడల ఈ శాపములన్నీ నడుచుకొనవలనని నీకు చెప్పిన మాటలు ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందంటే శాపం. ఏది దీవిస్తాను అన్నాడో అదే దానిని ఏం చేస్తాడు దేవుడు? శపిస్తాడు. ఏది దీవిస్తాడో అది శపిస్తాడు. దీవెనకి మూల కారణం ఏంటంటే శ్రద్ధగా వినాలి, అనుసరించాలి. శాపానికి గల కారణం ఏంటంటే ఒక చెవితో మేము ఒక చెవితో విడిచిపెట్టేసి నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకపోవడమే దానికి గల శాపానికి గల కారణం. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వినుటకు వేగిరపడవారై ఉండాలి, మాట్లాడుటకు నిదానించేవారుగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి. కొంతమంది ఏం వింటారు అని అంటే అమ్మలక్కల మాటలు వింటారు ఎక్కువ కదండి. ఏమంటే ఏ లేనిపోయిన మాటలు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, పలానా వాళ్ళు అలాగంట, ఈవిడ ఎలాగంట, ఆయన అలాగంట అని చెప్పారు. అవునా, నిజమా? ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోతా ఉంటాయి మనలో కదా. చాలా మంది జీవితంలో ఎక్కువగా వినేది ఏంటంటే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి వేగిరపడతారు. పిల్లలు ఏదైనటువంటి చెడ్డ విషయాల నుంచి పిల్లలు వినడానికి ఇష్టపడతారు తప్ప దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఇష్టపడరు. అందుకని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మనకి ఎలాంటి బుద్ధి కావాలి అంటే వినే బుద్ధి కావాలి, అది కూడా శ్రద్ధగా వినే బుద్ధి కావాలి. ఆ శ్రద్ధగా విని దాని వాక్యాన్ని అనుసరించే బుద్ధి మనకి కావాలి అని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. ఒక రోజున ఒక అబ్బాయి ఇన్నోసెంట్ బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మగారికి బాగాలేదని తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే పరీక్షించి ఏం చేశారంటే ఒక టానిక్ ఇచ్చాడు, ఒక సిరప్ ఇచ్చాడు. సిరప్ మీద ఏం రాసి ఉంటుంది? షేక్ విల్ బిఫోర్ అని ఉంటుంది. షేక్ విల్ బిఫోర్. వీడు గబగబా ఆ సిరప్ తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టి వాళ్ళ అమ్మగారిని తీసుకున్నాడు. మంచం మీద పడుకున్నది పాపం, ఎవలెక్స్ వాళ్ళ అమ్మగారిని తీసుకున్నాడు. తీసుకుని గబగబా ఊపేసి పక్కన పడుకోబెట్టి అప్పుడు మందు పెట్టేసరికి ఎక్కడ అమ్మాయి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఊపేసరికి ఏమైపోయింది? చచ్చిపోయింది. అప్పుడు ఏమైంది? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి రే బాబు ఏం చేసావు అంటే మీరే చెప్పారు కదా షేక్ విల్ బిఫోర్ అని. షేక్ విల్ బిఫోర్ అంటే బాబు మీ అమ్మ ఊపి అప్పుడు మందు పట్టించడం కాదు, ఈ మందుని షేక్ చేసి అప్పుడు పట్టించాలి. శ్రద్ధగా వింటే ఆ మాట ఆ తల్లిని రక్షించుకునేవాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఇలాగనే తయారైపోతున్నారు. మన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం, శాపాలతో మన జీవితం నింపబడడానికి కారణం దేవుని వాక్యము మనం శ్రద్ధగా వినడం లేదు, దేవుని వాక్యాన్ని అనుసరించడం లేదు. అందుకే వినుబుద్ధి కావాలి. మూర్ఖుల గట వినబుద్ధి కాదట. ఏదైనా మంచి చెప్తే వాళ్ళకి వినబుద్ధి కాదు. మన పిల్లలు కూడా చాలాసార్లు మనం మంచి చెప్తా ఉంటాం, మంచి చెప్పినా కూడా మన పిల్లలకి వినబుద్ధి కాదు. నాకు తెలుసులే, పర్లేదులే, ఏం కాదులే అనుకుని ఏం చేస్తుంటారు? మనం ఏదైనా బాబు అది మంచిది కాదు, అమ్మా ఇది మంచిది కాదు అంటే నాకు తెలుసులే అనుకుంటూ ఏం చేస్తారు? చెప్తూనే ఉంటాము, వెళ్ళిపోతూనే ఉంటారు. చెబుతూనే ఉంటాం, వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వినడానికి కూడా పిల్లలకి ఇష్టం లేదు ఈ కాలం పిల్లలకి. తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, దేవుని సేవకులు చెప్పినా, ఎవరైనా మంచి విషయాలు చెప్పినా వినేటటువంటి బుద్ధి లేదండి. అందుకే వాళ్ళు ఆఫ్ నాలెడ్జ్ గా మారిపోతున్నారు. ఇది నాకు ప్రియ దేవుని పిల్లగా తల్లిదండ్రుల మాట వినాలి, అన్నదమ్ముల మాట వినాలి, పెద్దవాళ్ళ మాట వినాలి, సంఘ కాపురుల మాట వినాలి. దేవుని భక్తులు కలిగిన వారు చెప్పే మంచి మాటలు విని ఆ మాటలను స్వీకరించి ఆ మాట ప్రకారంగా జీవించాలి. వింటే ఆశీర్వాదాలు, వింటే
జ్ఞానం లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక రెండవ మాటను మనము చదువుకుందాం. ఒకటి ఏం బుద్ధి చెప్పాలి? వినుబుద్ధి. దేవుని అడగాలి, ప్రభా నాకు వినుబుద్ధి దయచేయి. రెండవ బుద్ధి ఏమిటి అంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలు. ఇక్కడ కూడా మరొక బుద్ధి కనిపిస్తుంది. ఆ బుద్ధి ఏమిటి అంటే ఏమండి? కలహ బుద్ధి కనిపిస్తా ఉంది. కలహ బుద్ధి ఏ బుద్ధమ్మా చెప్పాలి? ఏ బుద్ధి? కలహ బుద్ధి. కలహ బుద్ధి అంటే గొడవలకి ముందుంటారు. గొడవలకి ముందుంటారు. అవతల వాళ్ళు ఏదైనా చెప్తే చెప్పింది మంచిదా చెడా, అది ఎంతవరకు కరెక్ట్, అందులో ఎంతవరకు నిజముంది, దీన్ని ఎంతవరకు స్వీకరించాలని దాని గురించి అసలు పట్టించుకోరు. ఏం చేస్తారు అంటే ముందు గొడవలకి సిద్ధమైపోతారు, ముందు మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. కలహ బుద్ధి. ఏదైనా అంటే చాలు తట్టుకోరు. ఏదైనా అంటే నువ్వు నన్ను అంటావా, ఎందుకు అనాలి అని వెంటనే తిరగబడిపోయేటటువంటి స్వభావం. కలహము, గొడవలు పిల్లల కొన్ని చోట్ల టీవీల్లో కానీ వీటిలో వింటున్నప్పుడు మనసులో ఎంత వేదన కలుగుతుంది అంటే, దేవుని పిల్లల చిన్నది ఎక్కడోనంట బండి పార్కింగ్ దగ్గర గొడవ వచ్చిందంట. పార్కింగ్ దగ్గర అక్కడ గొడవ వస్తే ఆయన కొట్టి చంపేశారు. పిల్లలు వైజాగ్లో కొట్టి చంపేశారు. ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రక్కన తనేదో మరి ఆ యూరిన్ పోసుకుంటుంటే వెళ్ళి కొట్టి చంపేశారు. కలహానికి ముందుండే పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. పిల్లలే కాదు, స్త్రీలే కాదు, పురుషులే కాదు, ప్రతి ఒక్కరు కూడా పిల్లల మనం జాగ్రత్తగా ఉండాలి. మన మంచి బుద్ధి ఉండాలి. కలహ బుద్ధి ఉండకూడదు, విరోధ బుద్ధి ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే అసూయ చేతను, కలహ బుద్ధి చేతను వారు ఏం చేస్తున్నారు? క్రీస్తుని ప్రకటించుచున్నారు. క్రీస్తుని ప్రకటించుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సులో మంచి బుద్ధి అనేది మనకి చాలా అవసరం. కలహ బుద్ధి అనేది ఉండకూడదు. ఇతరుల మీద, లేక మన సంఘ సభ్యుల మీద, లేకపోతే మన కుటుంబ సభ్యుల మీద, ఎవరి మీద కూడా కలహ బుద్ధి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు కూడా ప్రియులారా, ఇది ఎప్పుడైతే సంఘములో లేక కుటుంబంలో ఉంటుందో వారు కానీ సంఘము కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కలహ బుద్ధి ఉంటుందో ఆ సంఘాలు విడిపోతూ ఉంటాయి. కలహ బుద్ధి ఉన్న చోట ప్రియులారా ఆ యొక్క మనశ్శాంతి ఉండదు. కలహ బుద్ధి ఉన్నటువంటి కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. కలహ బుద్ధి ఉన్నటువంటి కుటుంబాలలో ఎప్పుడు కూడా గొడవలే, కేకలే, అనేకమైనటువంటి శ్రమలే. కాబట్టి దాని వలన మంచి మనకి రాదు. దేవుని బిడ్డలు కూడా బోధించే వారిలో కూడా కలహ బుద్ధితో బోధిస్తున్నారు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఇందులో కూడా క్రైస్తవులు కూడా చేసేది ఏంటి అంటే దేవుని ప్రకటిస్తున్నారు, మంచిదే, కానీ లోపల ఎలాంటి బుద్ధితో ప్రకటిస్తున్నారు? కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? మేము క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాము, మేము క్రీస్తుని గురించి బోధిస్తున్నాము, మేము ఎంతో మంచి పని చేస్తున్నాము, మేము స్వార్థలు చెప్తున్నాము. వాళ్ళ మనసులో మాత్రం ఆ అభిప్రాయం ఉంది, కానీ లోపల ఏముంది? కలహ బుద్ధి ఉంది. మనం కూడా యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈ రోజున అన్యజనులు రెచ్చిపోవడానికి కారణం ఎవరండి? అన్యజనులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా సువార్తలు ఆటంకపరిచి కొట్టి అనేక దుర్భాషలు మాట్లాడడానికి గల కారణం ఎవరో తెలుసా? దానికి మూల కారణం మనలే, మన క్రైస్తవులే, క్రైస్తవ బోధకులే. ఇక్కడ ప్రియులారా వాక్యం ఏం చెప్తుందో దానికి విరోధంగా వీళ్ళు చేస్తూ యూట్యూబ్లో ఒకరినొకరు విమర్శించుకోవడం, అది వాళ్ళు గొప్ప అనుకోవడం, ప్రియులారా ఒకరినొకరు తిట్టుకోవడం, అనేక తొడలు కొట్టుకోవడం, ఒక్కొక్కడు మీసాలు తిప్పడం. ఏంటిది? క్రైస్తవ
క్రైస్తవ జీవితమా? ప్రియ దేవుని బిడ్డలారా, కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారు క్రీస్తుని. అందుకే అక్కడ క్రీస్తు ప్రభు సంఘములలో ప్రియులరా ఈ సమాజంలో అవమానపరచబడుతున్నాడు. అందుకే ప్రభు అన్నారు, మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల ఎదుట దూషింపబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో కలహ బుద్ధి ఉండకూడదు, సంఘంలో కలహ బుద్ధి ఉండకూడదు. నీవు చేస్తున్న ఉద్యోగాలలో, లేకపోతే నువ్వు పని చేస్తున్న చోట, నీ ఇరుగు పొరుగు వారితో ఎవరితోనూ కలహ బుద్ధి ఉండకూడదు. అలా అయితే మనం క్రీస్తు బిడ్డలమో కాదు, మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. అది దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వైజాగ్లో కాదు, ఎక్కువ శాతం ఎక్కడ చూసిన పిల్లలు ఇప్పుడు యవనస్తులు చాలా బాగుంది. ఏంటంటే, అరే నన్ను కొట్టేస్తున్నాడు రా అని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే పొలం వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చేస్తారో అక్కడక్కడ నుంచి వచ్చేస్తారు. వీళ్ళంతా కూడా 14 to 22 years బిలో పిల్లలే, 14 నుంచి 22 సంవత్సరాల పిల్లలే వచ్చేస్తారు. అరే నా ఫ్రెండ్ కొడతావా, వెళ్ళిపోయి కొట్టేయడమే ఎంత అర్థమండి అని. ఏమైంది అని అడిగారు కదా. అవతల ఆయనలో తప్పు ఏమైనా ఉందా, ఈ నీలో తప్పేముందా అడగరు. వెళ్ళిపోవడం, కొట్టేసుకోవడమే. ఒక్కొక్కసారి బ్లేడ్లు కోసేస్తున్నారు. పిల్లలు భయపడిపోతూ ఉన్నారు. ప్రజలు భయకుంఠితులుగా జీవిస్తున్నారు. వైజాగ్లో మరి దారుణం. కలహ బుద్ధి, కలహానికి ముందుండేటటువంటి వారిగా ఉన్నారు. అది మనకి ప్రమాదమే, మన కుటుంబానికి ప్రమాదమే. సంఘాలలో కూడా ఇదే కదా జరిగేది. సంఘాలలో కూడా ఇదేగా జరిగేది. సంఘాలు కదా కోర్టులకు వెళ్ళిపోతున్నారు, సంఘాలలో స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. కలహ బుద్ధులు ఉండడం వల్లనే ప్రియులారా దేవుని నామానికి అవమానం. అక్కడ అభివృద్ధి ఉండదు, అక్కడ ఆత్మీయత ఉండదు. అందుకే దేవుడు ఏ బుద్ధి కావాలని కోరుకున్నాడో తెలుసా? మొదటిగా వినే బుద్ధి కావాలంటున్నాడు, విని అనుసరించే బుద్ధి కావాలి. రెండవది ఎలాంటి బుద్ధి కావాలి అంటే ఏమండి, కలహ బుద్ధి ఉండకూడదు, ప్రేమ కలిగిన బుద్ధి ఉండాలి. మూడవది ఏంటి? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 57వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదివించండి. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము చెప్పి నేనే వారిని స్పష్టపరిచిదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా మరొక బుద్ధి కనిపిస్తుంది. అదే బుద్ధి అంటే కృతజ్ఞత బుద్ధి. మనం చెప్పండి, ఏ బుద్ధి? కృతజ్ఞత బుద్ధి. అంటే మనము దేవుని ఎడల కలిగి ఉండవలసినది ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాడు పశుప్రాయుడు అని మనం బైబిల్లో చూస్తాం. కృతజ్ఞత లేని వాళ్ళు ఎలాంటి వారండి? పశుప్రాయుడు. వారికి కృతజ్ఞత ఉండదు. చేసిన మేలుకు కీడు చేస్తారు. పొందిన ఉపకారానికి అపకారం చేసేవాడుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు పిల్లల ప్రమాదం. అది దేశానికి చాలా ప్రమాదం. అందుకని కృతజ్ఞత అనేది ప్రాముఖ్యమైనది. బైబిల్లో క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లల తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎప్పుడండి? అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అపాయకరమైన కాలం అంటే వర్షాకాలమా, ఎండాకాలమా, లేకపోతే ఈ కాలం కాదు. కాలము అంటే మనుష్యుల యొక్క ప్రవర్తన, ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది అపాయకరమైన కాలం అన్నాడు. ఆ అపాయకరమైన కాలములలో ఒకటి ఏమిటి అంటే, అందులో ఉన్న క్రియలలో ఒకటి ఏంటంటే కృతజ్ఞత లేనివారు అని అన్నాడు. కృతజ్ఞత లేనివారు. ప్రియులారా, కృతజ్ఞత ఏ విషయంలో ఉండాలి, ఎవరి విషయంలో ఉండాలి అని అంటే, ఒకటి మనము ఇతరులైనటువంటి వారు ఏదైనా మనకి హెల్ప్ చేస్తే అది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే నేను అదే చెప్తాను. నేను ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటి ఈ సూత్రమే ఏదంటే, ఎవరైనా కీడు చేస్తే దాన్ని వెంటనే మర్చిపోవాలి. ఎవరైనా మేలు చేస్తే ఏం చేయాలి? జీవితాంతం జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం
వాళ్ళకి మనం ఏదైనా మనం ఇవ్వగలిగేది ఏదైనా ఉంటే ఇస్తే కృతజ్ఞతకు ప్రతి ఫలం. అలాగే ప్రియులారా, ఒకవేళ కలిసి ఇతరులకు మనం చేసిన మేలు తగ్గట్టుగా మనం ఏదైనా ఇవ్వకపోయినా పర్వాలా, థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నా పర్వాలా, కానీ కీడు మాత్రం చేయకూడదు. వాళ్ళు చేసిన మేలుని ఈనాటికి కూడా మర్చిపోకూడదు. ఎక్కువగా దేవుని బట్టి ఇది ఫాలో అయితే చాలండి. కీడుకు ప్రతిగా మేలు చేయాలి. అదే కాకుండా ప్రియులారా, ఎవరు ఏ మాట చెప్పినా కూడా అది వెంటనే, అది మనకి చెడైతే, బాధ కలిగించేదైతే వెంటనే మర్చిపోవాలి. అందుకని అన్నాడు కదా, నీ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించేటైనా నీ కోపం అవ్వాలి. కానీ దేవుడు చేసిన మేలు కానీ, లేకపోతే ఇతరులు చేసిన మేలు కానీ కృతజ్ఞత జీవితాంతం కలిగి ఉండాలి. ఇతరుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దేవుని ఎడల, దేవుని విడవ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని మేలు చేస్తున్నాడండి దేవుడు, ఎన్ని ఉపకారాలు మన జీవితంలో చేస్తున్నాడండి. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రమాదాలు మన జీవితంలో ఎదురవుతుంటే దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు నిత్యం. మరి మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా దేవునికి? ఎలా చెల్లించగలం కృతజ్ఞత అంటే, మన నోటితో దేవుని స్తుతిస్తే అది కృతజ్ఞత. అదే కాకుండా ఆయన చేసిన ఉపకారానికి తిరిగి మన దగ్గర మనం ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తే, ప్రియులారా, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వగలిగితే అది కృతజ్ఞత. అలాగే దేవుడు ఏ విధంగా మనల్ని జీవించమంటున్నాడు అలా జీవిస్తే కృతజ్ఞతకు తగినటువంటి రీతిగా మనం ప్రతిఫలాన్ని దేవునికి ఇచ్చినట్టుగా ఉంటాం. కాబట్టి కృతజ్ఞత బుద్ధి మనలో ఉండాలి. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎన్ని మేలులు చేశాడు దేవుడు అంటే, ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు చేసిన మేలు ఒకటి కాదు, అనేకమైన మేలులు చేశాడు. ఆ భయంకరమైన కఠిన బానిసత్వం నుండి విడుదల పొందడం కోసం నిట్టూర్పులు విడిచారు. అంటే నిట్టూర్పు అంటే లోపల ఏం చేశారు? బాధపడిపోయారు, ఏడ్చారు. అలాంటి స్థితిలో బయటికి కూడా తెలియలేని పరిస్థితిని దేవుడు చూసి మోషే అహరోనును పంపించి అక్కడ అద్భుతాలు చేసి వాళ్ళ ప్రాణాలు తెగించి అక్కడ అద్భుతాలు చేసి తీసుకొచ్చారు బయటికి. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చేసరికి, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ఎంత కృతజ్ఞత ఉండాలండి ఇశ్రాయేలీయులకి. మోషే మీద కాదు, దేవుని మీద ఎంత కృతజ్ఞత ఉండాలి. ఎందుకైనా మమ్మల్ని తీసుకొచ్చావు? మమ్మల్ని చంపడానిగా తీసుకొచ్చావు ఇక్కడికి. అది చూడు వెనకాల పరిగెత్తుకొచ్చేస్తా, నువ్వేమనుకో అంటే మనుషులకు కృతజ్ఞత బుద్ధి లేదు వాళ్ళకి. ఎలాగ? అప్పుడు దేవుడు ఇంతవరకు మమ్మల్ని నడిపించాడు కాబట్టి ఇక నుంచి మేము ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు దాకా తీసుకొచ్చిన దేవుడు మమ్మల్ని విడిపించాడా, మమ్మల్ని రక్షించాడా అనే విశ్వాసంతో ముందుకు ఎలా వెళ్ళాలో అది మానేసి ఎందుకు తీసుకొచ్చావు? సరుగుతూ దొరుకుతున్నారు, కృతజ్ఞత లేని వరకు చూపిస్తున్నారు. సరే, నెమ్మదిగా దాటేశారు. దాటి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఓన్లీ ఆ గొడవ వదిలిపోయేది అనుకున్నారా? ఏమంటే ఆకలిస్తుందంట, ఎందుకే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? అక్కడే బాగుంది మాకు, కాకరకాయలు, కేకరకాయలు అన్ని బాగున్నాయి మాకు, అక్కడే బాగుంది, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదు వాళ్ళకి, చెప్పండి ఏం లేదు. ఈ మాటలు వస్తాయంటే ఆకలిసినప్పుడు కూడా దేవుడు తిడుతున్నారంటే, మోషే తిడుతున్నారంటే వాళ్ళు ఏం లేదు, కృతజ్ఞత బుద్ధి లేదు. దేవుడు పిల్లరా, దాహం వేస్తే తిట్టడమే, ఆకలిస్తే తిట్టడమే, చిన్న బాధ కలిగితే దేవుని తిరుగుబాటే. అందుకే కృతజ్ఞత బుద్ధి ఎవరికైతే లేదో పిల్లరా, వారిలోనే ఈ తిరుగుబాటు వస్తుంది. కానీ కృతజ్ఞత కలిగిన వారు ఆయన ఏడల విశ్వాసం కలిగి నమ్మకంతో ముందుకు వెళ్తారే తప్ప ఆయనను దూషించరు. ఇక్కడ చూడండి, వీరిలో నేను వారి ప్రవర్తనను చూస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అన్నాడు. మనం జీవితంలో ఎన్ని మేలు చేశారు ఒకసారి తలుచుకోండి, బుక్ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి. ఆ డైరీలో డైలీ మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎన్ని మేలు చేశాడో మీకే అర్థమవుతుంది. ఒక రోజున ఒక రాజుగారు మారు వేషంలో ఆయన ఒక సంత జరుపుకుంటే అక్కడికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అడుగుకుంటున్నాడు. బాబు అడుగుతున్నాడో ఏదో ఇస్తాడేమో. ఆయన రాజుగారు అడిగాడట, బాబు నీవు నాకు నేను ఒకటి అడుగుతాను, నువ్వు అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి అంటే, నీకేంటే నువ్వు మంచి పెద్ద గొప్పడులా కొన్నావు,
మరి నేను చూస్తే నాకు తినడానికి లేదు, ఏమీ లేదు. నిన్నేమో దేవుడు గొప్పడిగా చేశాడు, నన్నేమో బీదబడిగా చేశాడు దేవుడు. దేవుడికి ఎలాంటి పక్షపాతం అని దేవుడికి ఎడుతున్నాను మొదలు పెట్టాడట. ఇప్పుడు ఆ రాజు పెడతారట, సరేలే నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బహుమతి ఏంటి అంటే, నేను నీకు నీ యొక్క 2 కిడ్నీలు ఉన్నాయి కదా, అందులో ఒక కిడ్నీ ఇచ్చేస్తే నేను నీకు కొంత దానం ఇస్తాను అని అన్నాడట. ఆలోచించాడట, నేను కిడ్నీ ఇచ్చిస్తే ఎలా బతకాలండి అన్నాడట. సర్లే, నీకున్నటువంటి 2 కాళ్ళల్లో ఒక కాలు ఇచ్చి, ఒక చెయ్యి ఇచ్చి నీకు కొంత డబ్బు ఇస్తాను, అవి ఇచ్చిస్తే నేను ఎలా బతకాలి అన్నాడట. సరే, నీ కళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 కళ్ళల్లో ఆ 2 కళ్ళు ఇచ్చేసి నీకు కొంత డబ్బు ఇస్తాను, నీకేం కావాలి? గొప్పడు అవ్వాలనుకున్నావు కదా, ధనవంతుడిగా ఉండాలనుకున్నావు కదా, అలాంటప్పుడు ఇదిగో నేను నీకు ధనం ఇస్తాను, నీకున్న అవయవాలు ఉన్నాయే అది నీకు నాకు నేను ఎందుకు ఇస్తాను? నేనివ్వను. పోనీ నీ గుండెకి ఇచ్చేస్తాను, నేనివ్వను. ఎందుకు ఇవ్వాలి? అవును కదా, నేను సంపాదించిన ధనం కంటే నీ కళ్ళు దేవుడిచ్చిన అవయవాలు ఉన్నాయే అవి విలువైనవి. నీ కిడ్నీ విలువైంది, నీ గుండెకాయ విలువైంది, నీ యొక్క శరీరం అంతా విలువైనది దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు ఇతరులు కలిగినటువంటి అభివృద్ధిని చూసి నీకు నువ్వు అసూయపడిపోయి నన్ను ఎందుకు దేవుడు ఎలాంటి స్థితిలో ఉంచాడు అని బాధపడడం కాదు. దేవా, నన్ను ఒక మనిషిగా ఈ భూమి మీద నివసింపజేస్తున్నందుకు నీకు థ్యాంక్స్ అని దేవుడికి థ్యాంక్స్ చెప్పవయ్యా. ఆ కిడ్నీ విలువైనవి కాదా? ఆ కళ్ళు విలువైనవి కాదా? నీ గుండెకాయ విలువైనది కాదా? అట్టి విలువైన జీవితాన్ని, విలువైనది నీకు ఇస్తే దేవుడు ఎందుకు అలా దూషిస్తున్నావు అనగానే అవును కదా, నిజమే అని తాను పశ్చాత్తాపడ్డాడు. ఏం కావాలి మనలో అంటే పిల్లల కృతజ్ఞతా బుద్ధి కావాలి. ఎవరికో ఉన్నది అని మనకి ఉండాలని మనం కోరుకోకూడదు. ప్రభా, నేను ఈ దినాన్ని సజీవుకున్నానంటే నీ కృపే, నీవు నాకు ఇచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు వందనాలు తండ్రి అని ఏం చేయాలని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి తప్ప ఏ మాత్రం కూడా దేవుని మీద తిరగబడకూడదు, మనం తక్కువగా మనం చేసుకోకూడదు. అది దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. ఒక రోజున ఒక పాస్టర్ గారే, అంటే నేను యాక్చువల్గా పాస్టర్ గారిని నేను అన్నాను, ఎందుకంటే కాకపోతే చిన్న ఈ ఇన్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు వాటిని దేవుని యొక్క సాక్ష్యంగా చెప్తాను అంతే. రియల్గా పాస్టర్ గారు చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు, ఆయనకి తోట ఉంది, పెద్ద చర్చ్ ఉంది, చాలా ఉంది. అతడు నా ద్వారా అతను బలపడ్డాడు, అతను సేవలో అభివృద్ధి చెందాడు. సో తను డెలివరీ టైము, అలాగే మాకు కూడా మా పెద్ద బాబు డెలివరీ టైం జరిగిన విషయం చెప్తున్నాను. అతను వాళ్ళ మిస్సెస్కి నెప్పులు రాగానే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అప్పట్లో ఎప్పుడు 99 డాక్టర్ గారు ఉన్నారట, వాళ్ళ మీద అది డబ్బులు 10,000 అవుతాయి ఆపరేషన్కి. అప్పట్లో 10 అంటే ఇప్పుడు దగ్గరగా 2 lakhs 1 lakh ఉంటుంది. వెంటనే డబ్బు తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ మీద పెట్టేశాడు. ఫోన్ పెట్టినట్టు ఉండాలా, నా దగ్గరికి వచ్చి అంటాడు, అయిపోయింది డబ్బు ఉంది కాబట్టి, నాకు ఆస్తి ఉంది కాబట్టి గబగబా వాళ్ళ మీద పెట్టేమంటే గబగబా తీసుకెళ్ళి పెట్టేసిందండి. పేదల పరిస్థితి ఏంటండి అన్నాడు. అంటే అక్కడ ఎప్పుడు తెలుసండి, అక్కడ ఉన్నది నేనే, అక్కడ పాస్టర్ గారు డెలివరీ. ఇప్పుడు ఆయన సూటి పోటీలు మాట్లాడుతూ వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నాకు బాగా అనిపించింది. అన్నాను, ఏమండి దిక్కు లేదు వాళ్ళకి, ఎవరైనా దిక్కు దేవుడే దిక్కు, ఆయన చూసుకుంటాడు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన నమ్ముకున్న వాళ్ళు విడిచిపెడతాడా, ఆయన చూసుకుంటాడు అంతే అన్నాను. నిజంగా దేవుని కృపను బట్టి ఫ్రీ డెలివరీ అయింది. దేవునికి మహిమ కలుగును కాక. 10,000 తీసుకెళ్ళి కంగారుగా పడేసేది ఏమండి, ఉంది కాబట్టి. మన దగ్గర లేదు, అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? దేవుని ఏడాది ఏముండాలి మనకి? కృతజ్ఞతా బుద్ధి మనలో ఉన్నప్పుడు దేవుడు తిరిగి మళ్ళా చేయాలి, నా కుమారుడికి నేను ఇవ్వాలి, నా కొడుకు ఇదిగో నా కూతురికి నేను ఇవ్వాలి అని కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మర్చిపోతున్నారేమో దేవుడు చేసిన మేలుకి
జ్ఞాపకం చేసుకోండి. మనం దేవునికి కృతజ్ఞత చెల్లించండి, నోటితో థ్యాంక్స్ చెప్పండి. అంతేకాకుండా మనము దేవుడు ఇచ్చిన దానిలోనే దేవుడికి తిరిగి మరల ఇవ్వండి. దేవుడు తిరిగి మరల అత్యధికంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అటు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని వాక్యంలో నేను కోరుకుంటున్నాను. మొదటి బుద్ధి విను బుద్ధి, రెండవ బుద్ధి కలహ బుద్ధి, మూడవ బుద్ధి కృతజ్ఞత బుద్ధి, నాలుగవ బుద్ధి యెషయా గ్రంథము సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. చదువు. ఇశ్రాయేలును నా జనులు కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక వినున్నట్లుగా చేసి శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను. యెహోవాను నీకు తెలియజేయలేదు సంతానము కలుగజేయడం. చాలండి. ఇక్కడ ఒక సంఘటనను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘటనలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి జీవితంలో దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ గమనించండి, దుర్బుద్ధి గల జనులు ఏం చేస్తారు? వారిని కష్టపెట్టారట. ఇక నుంచి కష్టపెట్టకుండా వారికి నెమ్మదిని విజయాన్ని కలుగజేస్తాను దేవుడు అని అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులైన వారు మొదట ఎవరి నాయకత్వంలో ఉన్నారండి? ఎవరి నాయకత్వంలో ఉన్నారు? మొదట మోషే నాయకత్వంలో ఉన్నారు. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఉన్నారు. ఆ యెహోషువ నాయకత్వం తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు. అక్కడ మోషే గారికి వాళ్ళ మామయ్య ఓ సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటంటే, ఇంతమందిని నైనా ఇన్ని లక్షల మందికి కష్టం వస్తే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఆ కష్టాన్ని అంతా నీకు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరికీ నువ్వు న్యాయం తీర్చాలంటే చాలా కష్టం. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఒక 100 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని, 20 మందికి ఒకడిని, 1000 మందికి ఇలాగ ఏం చేయాలి? నువ్వు డివైడ్ చేసేసి న్యాయాధిపతులుగా పెట్టినన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలంటే నీ దగ్గర రాకూడదు. ఈయన సుప్రీంకోర్టు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరు? ఈయన మోషే గారు సుప్రీంకోర్టు అన్నమాట. తర్వాత హైకోర్టు, 1000 మందికి ఒకడు అది హైకోర్టు, 100 మందికి ఒకడు జిల్లా కోర్టు అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? అంటే దేనిని బట్టి తెలుసా? బైబిల్ని ఆధారం చేసుకుని చట్టాలు నియమించారు. కానీ ఒప్పుకోరు మనం. బైబిల్ని ఆధారం చేసుకుని చట్టాలు వచ్చాయి. దేవుడు ఏం చెప్పాడు? చట్ట ప్రకారంగా ఏది ఎలా ఉండాలో దాన్ని నిర్ణయం చేశాడు. కాబట్టి గమనించండి, ఆనాటి నాయకులు ఆనాడు తీర్పరులుగా ప్రజలైనటువంటి వారిని విడిపించేవారిగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలను చాలా భయంకరమైనటువంటి హింసించిన వారు ఉన్నారట. దుర్బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారట. దేవుని ప్రజలను బాధించినటువంటి వారు ఉన్నారట. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, ఈరోజు అంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దుర్బుద్ధి, మంచి బుద్ధి ఉంది, దుర్బుద్ధి ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది? ఏదైనా ఒక వ్యక్తికి పిల్లగా మరి అభివృద్ధి కలిగి ఉన్నారు అనుకుందాం. ఆ వ్యక్తి చూస్తూ ఉంటారు, ఆ వ్యక్తికి ఏదైతే లాభాలు వస్తున్నాయో ఆ వచ్చే లాభాలని వేల వైపుకి మళ్లించుకోవడానికి చూస్తూ ఉంటారు కదండి. మామూలుగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఏదైనా ఒక వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారంలో ఏం చేస్తారండి? ఎవరినైనా అసిస్టెంట్ కింద పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు వాడు అన్ని గమనిస్తాడు.
ఈయనకి లాభాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో ఆ లాభాలు వీడు ఏదో రోజు సపరేట్ అయిపోయి ఆ లాభాలన్నీ ఏం చేస్తాడు, తన వైపుకు మళ్ళించుకోవడానికి చూస్తాడు. దుర్బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే తమ ప్రయోజనాలే చూసుకుంటారు, తమ క్షేమమే చూసుకుంటారు, తాము గొప్పవాళ్ళుగా తమ ఫ్యామిలీ బాగుండాలని చూసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే తాము ఎవరైతే నమ్ముకున్నారో ఆ నమ్మినటువంటి వారికి కీడు చేస్తూ ఉంటారు, నమ్మిన వారిని మోసం చేస్తూ ఉంటారు. పిల్లరా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతా ఉంటారు. ఇది బాగుందలే పోనీలే అని అనుకోరు. ఈ బుద్ధి ఏమైపోతూ ఉంటుంది, ఈ యొక్క దుర్బుద్ధి మనిషికి పుడుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి, ఈ బుద్ధి అనేటటువంటిది మనకి మంచి బుద్ధిగా ఉండాలి తప్ప దుర్బుద్ధి అనేది ఉండకూడదు. మరి ఒక ప్రియులారా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 24:18 చూస్తే ఇక్కడ సమూయేలు 24:18 మొదటి గ్రంథం చదువుదాం ఒకసారి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసింది కనుక నీవు నాకంటే నీతి పరుడవు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక బుద్ధి కనిపిస్తుంది. ఆ బుద్ధి ఏ బుద్ధి చెప్పాలమ్మా? ఉపకార బుద్ధి. ఈ ఉపకార బుద్ధిని బట్టి ఈయన ఈ సౌలు గారు దావీదుని ఏమంటున్నాడంటే నాకంటే నీవే ఎలాంటి వాడివి, నీతి పరుడు. అంటే నీతి అంటే ఏమిటో మనం చాలా సందర్భాల్లో మనం నేర్చుకుందాం. నీతి అంటే ఏ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఒక క్రియ, నీతిలోని ఒక క్రియ ఏంటంటే ఏమండి, అపకారం చేశాడు ఎవరు, సౌలు రాజు. కానీ ఈ దావీదు ఏం చేశాడట, ఉపకారం చేశాడట. అంటే దావీదుకు ఉన్నటువంటి బుద్ధి ఉపకార బుద్ధి, సౌలుకి ఉన్న బుద్ధి అపకార బుద్ధి. వీళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ గమనించండి. వీళ్ళరా దావీదేమో దావీదు దేవుని చేత అభిషేకింపబడ్డవాడే, అలాగనే ఇక్కడ సౌలు కూడా దేవుని చేత అభిషేకింపబడిన వాడే. సౌలు దేవుని చేత అభిషేకింపబడి ఎన్నుకొన్నబడిన వాడే, అలాగే దావీదు కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే. కానీ ప్రియులారా ఇక్కడ ఇద్దరి బుద్ధి ఏమిటి? ఒకటిదేమో అపకార బుద్ధి, ఒకరిదేమో ఉపకార బుద్ధి. దావీదుని ఎన్నోసార్లు చెప్పాలని చూశాడు, ఎన్నోసార్లు అతన్ని కొట్టాలని చూశాడు. బాణం గురిపెట్టి కొట్టేసరికి ఆ బాణాన్ని దేవుడు తప్పించేశాడు. ఎన్నోసార్లు పిల్లలు, ఒక్కసారి కాదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల దేవుడు దావీదుని కాపాడాడు. కానీ ఇది మనసులో ఉంచుకొని నన్ను ఎన్నోసార్లు చంపాలని చూశాడు. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది అని అతను ఏం చేయాలి, అవకాశం కోసం చూడకుండా దావీదు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇంట్లోనే బాధ పెట్టేయగలడు దావీదు. అంత శక్తి కలిగిన వాడు దావీదు, అంత బలమైన వాడు దావీదు. గొలియాతుని చూసి అందరూ భయపడుతుంటే ఒడిసిన రాయి తీసుకున్న ఒక దెబ్బతో కూడా చంపగలిగిన వాడికి ఇదొక లెక్క. సౌలు రాజు అలాంటిది సౌలు రాజుని ఏమీ చేయలేదు. సరే, ఒక గుహలో దాపుకుని అక్కడ ఉన్నప్పుడు పిల్లరా అక్కడ శంఖాని వత్తికి పోయాడు ఈ సౌలు రాజు. ఎవరు రారు కదా అలాంటి పనికి, అందుకే అందరూ బయట ఉన్నారు. ఈ లోపలికి వెళ్ళాడు. ఏం చేశాడు, క్లాత్ని కట్ చేశాడు. పోనీ అలా వదిలేస్తే బాగోదు కదా, ఎవరికి తెలియపోతే ఇతను ఉపకారం చేశాడా లేదా అన్న విషయం తెలియాలి కదా రాజుకి. బయటకు వచ్చిన తర్వాత రాజు చూపించాడు, ఇదిగో నీ క్లాత్ నేను కట్ చేశాను, ఎందుకు తెలుసా, నువ్వు నా చేతికి చిక్కావు, నేను చంపేదను, కానీ నువ్వు అభిషేకింపబడిన వాడు. అంటే నేను నీకు ఉపకారం చేశాను, నేను చంపలేదు, నిన్ను వదిలిపెట్టేశాను. ఎందుకంటే దేవుని చేత నువ్వు అభిషేకింపబడిన వాడని నేను వదిలేశాను. ఇదిగో దానికి రుజువు, ఇదిగో క్లాత్. అప్పుడే ఈయనలో అప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖ స్వరంతో ఈ వ్యక్తి సౌలు, నాయనా దావీదా అని ప్రేమ ఎక్కలేని ప్రేమ పలుకులు కొడుతూ చెప్పాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి ఉపకార బుద్ధి అనేది మనలో ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మనలో ఎలాంటి బుద్ధి ఉన్నది? వినే బుద్ధి ఉందా లేదా? అలాగే ప్రియులారా, మనలో కలహ బుద్ధి అనేది ఉందా, లేక సర్దుకుని పోయి తగ్గించుకుని ప్రేమ కలిగి ఉండే బుద్ధి ఉందా? అలాగే కృతజ్ఞతా బుద్ధి మనలో ఉందా, లేక చేసిన మేలు ప్రతి కీడు చేసేటటువంటి బుద్ధి మనలో ఉందా? ఉపకార బుద్ధి ఉందా, దుర్బుద్ధి ఉందా, ఎలాంటి బుద్ధి మనలో ఉంది అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో ఒకసారి చూస్తే, ఒక్కసారి చదవండి 12వ అధ్యాయము 3వ వచనం నుండి గొప్పగా చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. చాలండి, బుద్ధిమంతులుగా మనం ఉండాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి, బుద్ధి కలిగి మనము నడుచుకుంటే ఎలా ఉంటాం? మనం చెప్పండి, ఎలా ఉంటాము? ఆకాశమందున్న జ్యోతులను పోలిన వారిగా ఉంటారు. ఎవరండి? బుద్ధిమంతులు ఆకాశమందున్నటువంటి జ్యోతుల వలె వారు ప్రకాశిస్తారు. కాబట్టి ఈరోజు మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి అంటే బుద్ధి కావాలి. మనం అది అడగాలి దేవుడిని, అయ్యా విను బుద్ధి నాకు పుట్టించు, కృతజ్ఞత బుద్ధి నాకు పుట్టించు, ఉపకార బుద్ధి నాకు పుట్టించు. నీ వాక్యము ద్వారా నీవు నాతో ఈ దినాన్ని మాట్లాడావు నాయనా, అటువంటి బుద్ధిని కలిగి నేను చూపిస్తాను. కలహ బుద్ధి నేను కలిగి ఉండను, దుర్బుద్ధి నేను కలిగి ఉండను నాయన. నీ మంచి బుద్ధి మనకి ఎక్కడ అందుకని కొలసి పత్రికలు రాస్తాడు. మరి 3వ అధ్యాయం మనం ఒక్కసారి చదువుకుందాం. కొలసి పత్రికలో ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం 3వ వచనం మనం చదువుదాం. ఇలా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనే అంటే గుప్తమై ఉన్నవి. కాబట్టి మనం ఎవరిలో గుప్తమైనది బుద్ధి? బుద్ధి అనేది ఎవరిలో గుప్తమైనది? సర్వ సంపదలు జ్ఞానములు ఎవరిలో గుప్తమై ఉన్నాయి? అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని అడగాలి, అయ్యా నాకు బుద్ధి, మంచి బుద్ధి నాకు దయచేయి అని దేవుని అడుగుదాం. తనలో చూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించుదాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రియ సోదరి తల్లి, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. వినే బుద్ధి ఉందా? విని విడిచిపెట్టేసే బుద్ధి ఉందా? శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించే బుద్ధి మనలో ఉందా? పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఎన్ని వాక్యాలు విన్నాం, కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే ప్రయోజనము ఏముంది? అందుకే నువ్వు సరిగ్గా వినడం లేదు, శ్రద్ధగా వినాలి. దేవా, విను బుద్ధి నాకు పుట్టించు ప్రభా. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో ఆయన గుప్తమై ఉన్నది. కృతజ్ఞతా బుద్ధి మనలో ఎన్ని మేలు చేయట్లేదు దేవుడు నీకు, కానీ మర్చిపోతున్నా, కృతజ్ఞత చెల్లించట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవునికి మనం ఇవ్వడం లేదు. కృతజ్ఞత బుద్ధి మనలో లేదా? పరిశీలన చేసుకుందాం. ఉపకార బుద్ధి ఉందా? దావీదు దొరికిన అవకాశాన్ని బట్టి దావీదు చంపేయచ్చు, కానీ అతడు అపకారానికి బదులు ఉపకారం చేస్తున్నాడు. అటువంటి బుద్ధి మనలో ఉందా? నీ పక్కన లేదైనా నేను మాట్లాడితే ఊరుకో, నేను అనరాని మాట అంటే భరించలేదు, దూషిస్తాను, హింసిస్తాం, ఒక మాటకి 10 మాటలు మాట్లాడతాం, భరించలేము. కానీ దావీదు ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న బుద్ధి ఉపకార బుద్ధి. దేవుడి బిడ్డ, ఒక్కసారి మన బుద్ధి ఎలా ఉంది పరిశోధన చేసుకున్నాం. కృప కలిగిన దాన్ని పరిశుద్ధమైన ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఇది నన్న మా బుద్ధి నాయన సరిచేయండి. మేము బుద్ధిమంతులుగా ఉండాలి. అలా ఉంటే ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తామని చెప్తున్నాను.
నాయన అందరి మాకు మంచి బుద్ధి దయచేయండి, వినే బుద్ధి దయచేయండి, కృతజ్ఞత బుద్ధి దయచేయండి, ఉపకార బుద్ధిని దయచేయండి. దుర్బుద్ధి కలహ బుద్ధులు ఇవి మాలో ఉండకుండా మమ్మల్ని సరిచేయండి. నీ అడుగు జాడలను నడిపించు. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం.